Hello everyone, welcome to our channel. Today's in our video we are going to learn efficient market hypothesis. Okay, let's go to our video. Efficient market hypothesis. So what is efficient market hypothesis? So the efficient market hypothesis states that capital market is efficient in processing information. So ante according to this theory, capital markets అనేవి very efficient in processing information. So ఈ థియరీ అనేది efficient market theory was developed by E. Pharma in 1960s. So this theory was developed by E. Pharma in 1960s. So according to Pharma, in an efficient market hypothesis, price in efficient markets prices fully reflect all the available information. So that means already స్టాక్ మార్కెట్లో ఏవైతే ప్రైసెస్ కోట్ చేయబడతాయో ఆ ప్రైసెస్ అనేవి ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ చేయబడతాయి. దట్ మీన్స్ ఆల్ ది ప్రైసెస్ ఆర్ quoted at their fair value. That means all the prices are quoted at their intrinsic value. So మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూరిటీ అనాలిసిస్లో ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫండమెంటల్ అనాలిసిస్లో వాళ్ళు ఈఐసి ఫ్రేమ్వర్క్ కండక్ట్ చేసుకుని, ఈఐసి ఫ్రేమ్వర్క్ మీన్స్ ఎకనామిక్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ కంపెనీ అనాలిసిస్ చేసి దే కెన్ ఫైండ్ అవుట్ ది ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ది సెక్యూరిటీస్. అంటే ఇలా మనకి ఎకనామిక్ అనాలిసిస్ చేసుకుని, ఇండస్ట్రీ అనాలిసిస్ చేసి, కంపెనీ అనాలిసిస్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది సెక్యూరిటీ. సో అలా ఫైండ్ అవుట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మార్కెట్లో కోట్ అయిన ప్రైస్ ఓవర్ ప్రైస్కి కోట్ అయిందా, అంటే ఇన్ఫ్లేట్ ప్రైస్ కోట్ అయిందా, లేదంటే అండర్ ప్రైస్కి కోట్ అయిందా అనేది ఫైండ్ అవుట్ చేసుకుని దాని మీద బయింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఫండమెంటల్ అనలిస్ట్. సో అలాగే టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసరికి టెక్నికల్ అనలిస్ట్ ఏం చేస్తారంటే దే హ్యావ్ టు అనలైజ్ ది పాస్ట్ ట్రెండ్స్ టు ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్. అంటే వాళ్ళు పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షేర్ ఉందంటే కనుక ఆ షేరు లాస్ట్ 1 ఇయర్లో ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, అంటే ప్రైస్ వాల్యూ పెరగడం తగ్గడం ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బేస్ చేసుకుని దే కెన్ ప్రిడిక్ట్ ది ఫ్యూచర్ మూమెంట్స్. అంటే అవి బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కానీ ఆ షేర్ ప్రైస్ ఎలా ఉండబోతుంది అని దే హ్యావ్ టు ప్రిడిక్ట్. సో ద టెక్నికల్ అనాలిసిస్ అనే వాళ్ళు అనలిస్ట్ ఇలా ప్రిడిక్ట్ చేయడం ద్వారా వాళ్ళు స్టాక్ ప్రైసెస్ అనేవి వాళ్ళు ఎంత ఉంటాయనేది గెస్ చేస్తారు. సో బై దిస్ వే దే గెట్ రిటర్న్స్. సో బట్ దిస్ ఈజ్ అనదర్ థియరీ, ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. సో అకార్డింగ్ టు దిస్ థియరీ ది స్టాక్ ప్రైసెస్ ఎలా మూవ్ అవుతాయి అంటే కనుక ర్యాండమ్గా మూవ్ అవుతాయి. ఓకే, ర్యాండమ్ వాక్ అంటే ర్యాండమ్గా మూవ్ అవ్వడం అంటే ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రింక్ చేసిన వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువైపు అడుగు వేస్తున్నారో ఎటువైపు నడుస్తున్నారో తెలియదు. సో అలాగే స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ కూడా ర్యాండమ్గా మూవ్ అవుతాయి. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా స్టాక్ ప్రైసెస్లో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. సో దాని ద్వారా స్టాక్ ప్రైసెస్ ఫెయిర్ వాల్యూ దగ్గరే కోట్ అవుతాయి అని చెప్పడం జరిగింది ఈ ఫార్మానైనా ఇన్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్లో. సో ది బేసిక్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ పొజిస్ట్ దట్ ది మార్కెట్ కెనాట్ బి బీటెన్. అంటే మార్కెట్ని ఏ విధంగానూ బీట్ చేయలేమో, ఆల్రెడీ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టాక్ ప్రైసెస్లో కోట్ చేయబడుతుంది. This theory suggests that security prices fluctuations were random. సో అవి ర్యాండమ్గా మాత్రమే ఫ్లక్చువేట్ చేయబడతాయి. సో ది ర్యాండమ్ వాక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది ఈ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ ద్వారా మనకి ర్యాండమ్ వాక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది.
So it states that it is impossible to beat the market because prices already incorporate and reflect all the relevant information. ఏం చెప్తుందంటే మనం మార్కెట్స్ని మనకి ఫండమెంటల్ అనలిస్ట్ లాగా అలాగే టెక్నికల్ అనాలిసిస్లో చెప్పినట్లుగా మార్కెట్ని బీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రైస్, స్టాక్ ప్రైస్, సెక్యూరిటీ ప్రైసెస్లో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బీ ది మార్కెట్. ఓకే, నెక్స్ట్ ది సెక్యూరిటీ ప్రైసెస్ ఆర్ ఈక్వల్ టు దేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ, దట్ మీన్స్ ఫెయిర్ వాల్యూ ఎట్ ఆల్ టైమ్. సో ఆల్ టైమ్ ఎప్పుడూ కూడా సెక్యూరిటీ ప్రైసెస్ అనేవి వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ దగ్గర మాత్రమే కోట్ చేయబడతాయి. అంటే వాటికి కరెక్ట్గా ప్రైస్ చేయబడతాయి సెక్యూరిటీ వాల్యూస్ అనేవి. సో మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ టు ఐదర్ పర్చేజ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఆర్ సెల్ స్టాక్స్ ఫర్ ఇన్ఫ్లేటెడ్ రైట్స్. సో ఎప్పుడైతే కరెక్ట్గా ఫెయిర్ వాల్యూ దగ్గర స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ కోట్ చేయబడతాయో దెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు షేర్స్ పర్చేస్ చేసి వాల్యూ పెరిగాక అమ్ముదాము, లేదంటే ఇప్పుడు తక్కువ వాల్యూ ఉంది కొందాము, ఇలా ఎవరైతే స్కిల్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్ అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా అకార్డింగ్ టు దిస్ థియరీ స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైసెస్ అన్నీ కూడా వాటి ఫెయిర్ వాల్యూ దగ్గర కోట్ చేయబడతాయి. ఓకే, అండర్ ది ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ ఎనీ టైమ్ యు బై అండ్ సెల్ సెక్యూరిటీస్. ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సెక్యూరిటీస్ బయింగ్ చేయొచ్చు అండ్ సెల్లింగ్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ నాట్ స్కిల్. ఓన్లీ జస్ట్ ఇది ఒక ఛాన్స్ లాంటిది, ఒక గేమ్ లాంటిది తప్పించి స్కిల్స్ ద్వారా మాత్రం ఎటువంటి అబ్నార్మల్ రిటర్న్స్ అనేది గెయిన్ చేయలేము అని చెప్తుంది ఈ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. సో ఈ ఫార్మా డివైడెడ్ ది ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ ఇంటూ 3 sub hypothesis depending on the ఇన్ఫర్మేషన్ సెట్ ఇన్వాల్వ్డ్. అంటే ఆ స్టాక్ ప్రైస్లో ఇన్కార్పొరేట్ అయిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ ఫార్మా అయినా ఈ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ని 3 సబ్ హైపోథసిస్గా డివైడ్ చేయడం జరిగింది. సో అవేంటంటే వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్, semi-strong form of efficient market hypothesis and a strong form of efficient market hypothesis అనే 3 forms కింద sub hypothesis కింద డివైడ్ చేయడం జరిగింది. Then let us see what is weak form of efficient market hypothesis. So weak form of efficient market hypothesis means this hypothesis says that the current prices of stocks already fully reflect all the information that is contained in the historical sequence of prices. అంటే హిస్టారికల్ సీక్వెన్స్ ఆఫ్ ప్రైసెస్ అంటే హిస్టారికల్ ప్రైసెస్ అంటే ఆల్రెడీ పాస్ట్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ కార్పొరేట్ అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ స్టాక్ మార్కెట్ ప్రైసెస్లో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ పాస్ట్ ప్రైస్ మూమెంట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. దెన్ అంటే పాస్ట్ ప్రైస్ మూమెంట్స్ని మనం అనాలిసిస్ చేయడం ద్వారా మనం ఏ విధమైన అబ్నార్మల్ గెయిన్స్ తెచ్చుకోలేము. ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉండే అట్ ప్రజెంట్ కరెంట్ ప్రైసెస్ అనేవి కోట్ చేయబడతాయి. సో పాస్ట్ ప్రైస్ యూ అనలైజ్ చేయడం ద్వారా ఎటువంటి యూజు ఉండదు. సో ది న్యూ ప్రైస్ మూమెంట్స్ అనేవి కంప్లీట్గా ర్యాండమ్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది ఇన్ ది వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. అంటే హిస్టారికల్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ ఇక్కడ స్టాక్ మార్కెట్ ప్రైసెస్లో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కరెంట్ ప్రైసెస్ అనేవి సెట్ చేయబడతాయి. ఓకే, మనం మళ్ళీ ప్రీవియస్ ప్రైసెస్ అనలైజ్ చేయడం ద్వారా దెర్ ఈజ్ నో యూజ్. ఓకే, అంటే దెర్ ఈజ్ నో బెనిఫిట్ ఇన్ స్టడీయింగ్ ది హిస్టారికల్ సీక్వెన్స్ ఆఫ్ ప్రైసెస్ టు గెట్ ది అబ్నార్మల్ రిటర్న్స్. అబ్నార్మల్ రిటర్న్ గెయిన్ చేయడం అనేది
పాస్ట్ ప్రైస్ని అనలైజ్ చేసి అబ్నార్మల్ రిటర్న్స్ గెయిన్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే, దెర్ ఇస్ నో బెనిఫిట్. ఓకే, నెక్స్ట్ semi-strong form of efficient market hypothesis. So this hypothesis says that current prices of stocks not only reflect all the information content of historical prices but also reflect all publicly available information. So semi-strong form of efficient market hypothesis. సో ఈ హైపోథసిస్ ప్రకారం ఏంటంటే మనకి ఈ స్టాక్ ప్రైసెస్ అనేవి ఎలా కోట్ చేయబడతాయంటే కనుక పాస్ట్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ఫర్మేషను అట్ ది సేమ్ టైం పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లో కోట్స్ అనేవి సెట్ చేయబడతాయి, ప్రైసెస్ అనేవి కోట్ చేయబడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ కంపెనీ అకౌంట్స్, కంపెనీ అనౌన్స్మెంట్స్. సో కంపెనీ ఏదైనా అనౌన్స్మెంట్ చేసిందంటే కనుక దానికి సంబంధించిన పబ్లిక్లో అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది అనౌన్స్ చేయబడుతుంది, కంపెనీ అనౌన్స్మెంట్స్. అలాగే కార్పొరేట్ యాన్యువల్ రిపోర్ట్స్. సో ఎవ్రీ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే యాన్యువల్ రిపోర్ట్స్ కంపెనీకి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కానీ సో మొత్తం అంతా కూడా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, యాన్యువల్ రిపోర్ట్స్. అలాగే ప్రెస్ రిలీజెస్, అలాగే ఇంకా ఏదైనా ఫోర్త్ కమింగ్ డివిడెండ్స్ గురించి ఏదన్నా కంపెనీ ఏదన్నా డివిడెండ్స్ పేమెంట్ చేస్తారని చెప్పి ఏదన్నా అనౌన్స్మెంట్ జరిగినా ఇలాంటి ఏదైతే పబ్లిక్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెంట్ స్టాక్ ప్రైసెస్లో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ అనేవి కోట్ చేయబడతాయి. సో అంటే ఆల్రెడీ పాస్ట్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ఫర్మేషను అండ్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటుంది స్టాక్ ప్రైసెస్లో అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సెమీ స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ది strong form of efficient market hypothesis. So this hypothesis says that the current security prices reflect all the information, both publicly available information as well as private or inside information. అంటే ఈ స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్లో ఏం జరుగుతుందంటే కనుక ఇందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్టాక్ మార్కెట్లో కోట్ చేయబడు, దేని ప్రకారం ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్స్లో ప్రైసెస్ అనేవి కోట్ చేయబడతాయంటే ఒకటి పాస్ట్ ప్రైస్ మూమెంట్స్, అలాగే సెమీ స్ట్రాంగ్ ఫామ్లో చెప్పుకున్నట్లు పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషను. అండ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్లో private information also incorporate in the stock prices. So ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఎవరైతే కంపెనీ ఇన్సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీస్ ద్వారా కానీ ఏదైనా ఇన్సైడ్ పర్సన్స్ ద్వారా కానీ ఏదంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే దట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ది జనరల్ పబ్లిక్కి అవైలబిలిటీ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కంపెనీకి సంబంధించి ఉందో దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబిలిటీగా ఉండి దాని ప్రకారం కోట్ చేయబడతాయో దట్ హైపోథసిస్ కాల్డ్ స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. ఓకే, సో మనకి ఇక్కడ 3 ఫార్మ్స్ ఇచ్చాడు. వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్, సెమీ స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్, స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. సో వీక్ ఫార్మ్లో ఏమవుతుందంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోట్ చేయబడుతుంది అంటే కనుక ఫాస్ట్ ప్రైస్ మూమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోట్ చేయబడుతుంది. సో అంటే మనం ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ స్టాక్స్లో కోట్ చేసేబడుతుంది. సో మనం ఇప్పుడు సెపరేట్గా మనం పాస్ట్ ప్రైస్ మూవ్మెంట్స్ అనలైజ్ చేయడం ద్వారా ఎటువంటి అబ్నార్మల్స్ గెయిన్స్ తెచ్చుకోలేము. సో దెర్ ఈస్ నో బెనిఫిట్ టు అనలైజింగ్ ది పాస్ట్ ప్రైస్ మూవ్మెంట్స్. ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టాక్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఆ స్టాక్ మార్కెట్ ప్రైసెస్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో సెమీ స్ట్రాంగ్ ఫామ్లో ఏమవుతుంది, ఆ పాస్ట్ ప్రైస్ మూమెంట్స్తో పాటుగా పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీ ప్రైసెస్ అనేవి కోట్ చేసేబడతాయి. అలాగే ఇది స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్లో పాస్ట్ ప్రైస్ సీక్వెన్సెస్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇన్కార్పొరేట్ ఇన్ ది స్టాక్ ప్రైసెస్. So this is efficient market hypothesis, very important concept. Okay, thank you.